లే ఆఫ్స్ అనేవి జరుగుతున్నాయండి, జరగకపోవడం ఏం లేదు. ఇంతకుముందు మైక్రోసాఫ్ట్, గూగుల్లో కూడా తీశారు. ఈవెన్ గూగుల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో కూడా ఆల్మోస్ట్ మీకు 10% ఆఫ్ ది పీపుల్ ఎవరైతే ఉంటారో మేనేజ్మెంట్ లెవెల్ అండి. 10% అంటే మేనేజ్మెంట్ లెవెల్లో ఉన్నటువంటి పీపుల్, టాప్ పీపుల్ ఎవరైతే ఉంటారో గూగుల్లో కూడా వాళ్ళు ఈ మధ్యన రీసెంట్గా వాళ్ళు రిమూవ్ చేయడం జరిగింది, మైక్రోసాఫ్ట్లో కూడా. బట్ ఇంత పెద్ద నెంబరు అది ఇలాంటి కంపెనీ, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ తీయడం అనేది డెఫినెట్గా ఇది ఒక డేంజరస్ సిగ్నల్ కింద మనం అనుకోవచ్చు. లే ఆఫ్ జరుగుతున్నాయి, ఇప్పుడు కొత్తగా జరగట్లేదు, కానీ ఇది బిగ్ నెంబరు. అది కూడా బౌన్సర్లని పెట్టి, జనరల్గా బౌన్సర్స్ని పెట్టి, ఎవరో ఒక కెమెరాలు కూడా ఆన్ చేయకూడదు, లేకపోతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళకూడదనే ఉద్దేశంతో ఒక డిఫరెంట్ మెకానిజంలో ఎలాంటి నోటీసు లేకుండా సో వెళ్ళిన మొన్న ఫ్రైడే అదే ఒకే రోజున ఈ విధంగా చేయడం అనేది ఏదైతే ఉంటుందో ఇది చాలా రకాల అనుమానాలకు కూడా తావు చేస్తుంది. ఎందుకంటే అండి ఇది ఇన్ఫోసిస్ అనేది చిన్న కంపెనీ ఏం కాదండి. నారాయణమూర్తి గారు అప్పట్లో 1981లో పెట్టారు, ఫస్ట్ పూణేలో పెట్టారండి, తర్వాత బెంగళూరు వచ్చింది 1982లోకి. వచ్చిన తర్వాత వాళ్ళు డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నారండి. అంటే మాకు చెప్పాలి, బిజినెస్ కన్సల్టింగ్లో ఉన్నారు, అవుట్ సోర్సింగ్లో ఉన్నారు, ఐటీ కన్సల్టెన్సీ, 3 రకాలైనటువంటి సర్వీసెస్ చేస్తారండి వాళ్ళు. బేసికల్గా అవుట్ సోర్సింగ్ పర్సన్స్ని క్లయింట్స్కి సప్లై చేస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే తీసిన దానికి రీజన్ మేము చెప్పమని చెప్తున్నారు. అడిగితే ఏం చెప్తున్నారంటే, రీజన్స్ ఏం చెప్తున్నారంటే, నేను రిక్రూట్మెంట్ అయ్యింది కదా, రిక్రూట్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి ఎగ్జామ్స్ పెడతారండి. ఇప్పుడు మీరు మన జాబ్ కింద తీసుకున్నాను అనుకోండి, నేను ఏం చేస్తానంటే తీసుకున్న తర్వాత ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. సో వాళ్ళలోనే బిగ్గెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉందండి మైసూర్లో వాళ్ళకి, ఇన్ఫోసిస్ వాళ్ళకి. చిన్న కంపెనీ ఏం కాదండి, ఆల్మోస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 100 బిలియన్ అండి. ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రెవెన్యూలో సెకండ్ ప్లేస్లో ఉంది ఇండియాలోనే. ఆల్మోస్ట్ మీకు ఏదైతే కంపెనీ ఉందో విప్రో కానీ, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, టీసీఎస్ చాలా ఎక్కువ మందిని తీసుకుంటారండి. 3.5 లక్షల మంది వరకు కూడా మీకు ఎంప్లాయీస్ ఉంటారు. కాకపోతే ఇండియా అనేది చిన్న ప్లేస్ వీళ్ళకి. తర్వాత ఆటోమేటిక్గా మీకు నార్త్ అమెరికాలో ఆల్మోస్ట్ మీకు 65% వరకు రెవెన్యూ ఉంటుంది. ఇండియన్ రెవెన్యూ ఓన్లీ 3%, 25% యూరోప్ ఉంటుందండి. రెవెన్యూ పరంగా మనకు తక్కువ ఉన్నప్పటికీ ఓవరాల్గా వరల్డ్ వైడ్ గ్లోబలైజేషన్ చూసుకున్నట్లయితే వాళ్ళది ఎక్కువ అండి మార్కెట్.